శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉన్నది. ఎందుకంటే సంవత్సరాది అంటే ఉగాది తెలుగు సంవత్సరాది. ఎందుకంటే హిందువులందరికీ కూడా సంవత్సరాది తెలుగు సంవత్సరాది. అయితే మనకు బాగా అలవాటు ఇప్పుడు పడ్డది ఏంటంటే ఇంగ్లీషు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం లెక్క జనం చూసుకుంటున్నారు. పంచాంగంలో తిథుల ప్రకారం సంవత్సరం వస్తుంది, అది ఎవరికీ తెలియదు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ 5 కలిసి పంచాంగం అయింది. అయితే పంచాంగ శ్రవణం అనేది యుగాదిగా చేసుకుంటాం. కానీ ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ 12 నెలలు, జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలల మాస ఫలితాలు ముందుగా చెప్పుకుందాం. అయితే దానికంటే ముందు ఈ జనవరి నెల విశేషం ఏమిటి అనేది మనం చూసుకోవాలి. 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల, ఈ ఏప్రిల్ నెల 4వ నెల. ఈ సంవత్సర ఫలితాలు మనం ముందుగా చెప్పుకుందాం. ఏప్రిల్ నెలలో మరి కర్కాటక రాశి, ఇంతకుముందు మేషం, వృషభం, మిథునం చెప్పుకున్నాం. కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు ఇక మనం చెప్పుకోవాల్సింది ఏమిటా అంటే, కర్కాటక రాశికి అష్టమ శని, చాలా అష్ట కష్టాలు పడ్డారు. తర్వాత ఈ రాశి వాళ్ళకి రాహు కూడా మారబోతున్నాడు. ఈ రాహు మారిన తర్వాత కూడా చాలా బాధలు, కష్టాలు, ఇబ్బందులు బాగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏమిటి పరిస్థితి అంటే, చదువుకునే పిల్లలకు కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ చాలా సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. రాహు బాగుండకపోవటం వల్ల మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. తర్వాత ఈ డబ్బులు రాకపోవటమే కాక ఈ రాశికి అష్టమంలో గురువు ఉండటం చేత చదువుకునే వాళ్ళు చాలా కష్టంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళేటప్పుడు విదేశాలకి కష్టపడి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇది గోచార రీత్యా చెబుతున్నాం. అయితే శని 10ంటికి వచ్చాడు, మరేమో గురువేమో అష్టమంలో ఉన్నాడు, రాహువు ఏకాదశిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళ యొక్క స్వభావం ఏంటంటే, ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అవ్వటం చేత, అష్టమ రాహు అవ్వటం చేత అష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శని మారుతున్నాడు. ఇన్నాళ్ళ నుంచి చెప్పాలంటే శని వల్ల ఈ కర్కాటక రాశికి విపరీతమైన కష్టాలు వచ్చి ఇబ్బంది పడ్డారు. ఈ కష్టాలను కూడా తీరిపోయినాయి అంటే రాహు మళ్ళీ వస్తున్నారు. రాహు వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కారణం ఏంటంటే, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చిందంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మరి సూర్యచంద్రులు పట్టడం వల్లే గ్రహణం వచ్చింది. అట్లాగే ఈ రాహు వచ్చేప్పటికల్లా మరి 8ంటికి వస్తున్నాడు. రాహు వల్ల అష్టమంలో గురువు ఉండటం చేత వీళ్ళకి చాలా కష్టాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇంతటితో కాదు కావాల్సింది. ఇది కర్కాటక రాశి అంటే జన్మ నక్షత్ర రీత్యా చూసుకోవాలి. అట్లా కాకుండా ఏదో పేరుని బట్టి కాదు. అయితే ఇది 25 వంతులే జరుగుతుంది. కానీ మీ జన్మ లగ్నరీత్యా ఎట్లా ఉందో చూపించుకోండి. జన్మ లగ్నరీత్యా 25 వంతులు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు బాగా ప్రత్యేకించి చెప్పాలంటే శివాలయానికి వెళ్తాం, శివాలయంలో శివుడికి ప్రదక్షిణ చేయటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, మరి ఈశ్వరాభిషేక తీర్థం తీసుకోవటం వల్ల మీ కష్టాలు చాలా వరకు పోతాయి. కాబట్టి స్వస్తి.